ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. మనకి ఈ సంవత్సరము శుక్ర శని యుతి వస్తుంది. షష్టగ్రహ కూటమిలో శుక్ర శని యుతి వస్తుంది. ఇది 1000 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి రాగానే బట్టల ధరలు కూడా పెరిగిపోతాయి. సో బట్టలు కొనుక్కునేటప్పుడు ఈసారి కూడా చాలా జాగ్రత్తగా కొనుక్కోండి. ఎందుకోసమంటే ఈసారి కాటన్ బట్టలు పర్వాలేదు, కానీ ధరలు కూడా మామూలు కనుక చూస్తే ఇంకెక్కువ అయిపోతుంది. ధరలు అయితే పెరుగుతాయి. సో ఈ సంవత్సరం అంతా కూడా ధరలు మాత్రం వాతలు బాగానే ఉంటుంది. ఏదైనా సరే కందిపప్పులు కానివ్వండి, మినపప్పులు కానివ్వండి, అన్నిటి యొక్క ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా రైతులకి నేను ఈ సంవత్సరం చెప్పేది ఏంటంటే, ఉల్లిపాయలు మంచిగా పెంచుకోండి. నిర్మోహమాటంగా ఉల్లిపాయ, మునక్కాయ, అదేవిధంగా కూరగాయలలో టొమాటో ఈసారి కొంచెం తక్కువ అనుకోండి. జూలై ఆగస్టు ఈ 2 నెలలు మాత్రమే టమాటా, జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలు మాత్రమే టమాటాకి రేట్ వస్తుంది. యాజ్ యూజువల్ అది రెగ్యులర్గా జరిగేదే. కాకపోతే ఈసారి 120 రూపాయల కేజీ అట్లా పోతుంది. హోల్సేల్లో 80 రూపాయలు 90 రూపాయల వరకు పోయే అవకాశం ఉంటుంది. రీటైల్లో మాత్రం సో నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. వాహన ధరలు పెరిగిపోతాయి. బంగారం కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. టైల్స్ వేసే వాళ్ళు కానివ్వండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ మునుపు మినిమం 1200 ఉంటుండే, ఇప్పుడు 1600కి రీచ్ అయిపోతుంది. లగ్జరియస్ వచ్చేసి 2000 ఉంటుండే, ఇప్పుడు 2500కి రీచ్ అవుతుంది ఈ సంవత్సరం. కాబట్టి ఇల్లు ఏమైనా కట్టేది ఉంటే మే లోపలనే కట్టండి. మే లోపలనే. మీకు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ అనౌన్స్ చేసే కన్నా మునిపే, అంటే శని మారుతాడు, నిజం చెప్పాలంటే శని మారుతాడు. శని మీనంలోకి వెళ్తాడు. మీనంలోకి శని వెళ్ళగానే కథం చంచలం అయిపోతుంది పూర్తిగా. శని స్వక్షేత్రం 2 రోజులు ఆపుతాడు. స్వక్షేత్రం దాటాడు, మీనం లోపలికి అడుగు పెట్టాడు అంటే ఇంకా అయిపోయాయి. ధరలు భయంకరంగా పెరుగుతాయి. సో స్టీలు, సిమెంటు ఏదైనా కొనుక్కునేది ఉంటే ఉగాదికి ముందు వరకే కొని పెట్టుకోండి. అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకోండి. స్టీల్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. స్టీల్ ఇప్పుడే కొని పెట్టుకోండి. ఎప్పుడు ఉగాది కన్నా ముందే కొని పెట్టుకోండి. మీకు సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే టన్నుకి 85,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. 90,000 కూడా పోతుంది. ఇది హై కేటగిరీ, మంచిది చూస్తే. సో వాతావరణ పరంగా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనం భూకంపాలు చూసాము, వరదలు చూసాము. సో వాతావరణ పరిస్థితులు అనేది కూడా చాలా చిన్న భిన్నంగా ఉంటాయి. ఈ ఇయర్ ఎలా ఉంటుంది మరి? ఇంకా ఈ ఇయర్ బాగానే ఉంటుంది, మరి అంత దారుణంగా ఏమి ఉండదు. కాకపోతే మన దేశంలో అయితే మంచిగానే ఉంటుంది. మనకి అది ఉగాది అప్పుడు చెప్తాను, ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఉగాది వరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇది అన్ప్రెడిక్టబుల్. ఇది ఏం జరుగుతుందో తెలీదు. మార్చ్ 28వ తారీఖు ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్. అది సోలార్ ఎక్లిప్స్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్. అది ఆకాశంలో కానక సందర్భంలో మధ్యాహ్నం వేళల్లోనే చీకటి ఏర్పడి మనకి ఏం కనిపిస్తాయంటే, ముఖ్యంగా కెనడా ప్రాంతంలో, మెక్సికో కెనడాలో మాత్రమే చీకటి ఏర్పడి, మీరు మగధీర సినిమాలో చూస్తుంటారు కదా, మధ్యాహ్నం పూటనే ఇట్లా గ్రహాలు తిరుగుతూ కనిపిస్తాయి కదా రాజమౌళి గారి వ్యూలో. సో అలాగా కనిపిస్తుంది. అన్ని గ్రహాలన్నీ సరళ రేఖలు కనిపిస్తాయి. 6 గ్రహాలు. చంద్రుడు ఎట్లా కనబడ్డా అనుకోండి, సూర్యగ్రహణం చంద్రుడు షష్టగ్రహ కూటమి. ఇది నిజంగా మెక్సికోకి వెళ్ళి చూడగలిగితే సూపర్. అంటే అది మనకి మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కానీ ఇది అన్ప్రెడిక్టబుల్. అది ఎవరూ చెప్పలేరు అసలు ఇది ఏం జరుగుతుందో. నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను, కానీ మా థాట్కి కూడా అందట్లా అది ఏం జరగబోతుందో అని. కాకపోతే ఒక లెక్క ప్రకారం అయితే కనుక ఇప్పుడు రాబోయే సంవత్సరం యొక్క పేరు మాత్రం మంచి పేరు కాబట్టి నాకు తెలిసి ఇది ఒక శుభ పరిణామానికి ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏదో నష్టం జరుగుతుంది, విపత్తు వస్తుంది, కానీ దానివల్ల శుభ పరిణామంకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. నెగిటివ్ తక్కువ, పాజిటివ్ ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. అదే అవ్వాలని కోరుకుంటున్నాను. మేము అమ్మవారు ఉపాసకులం కాబట్టి మళ్ళీ ఏది చెప్తే జరగద్దు కాబట్టి నెగిటివ్ వద్దు, పాజిటివే జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఒకటండి, మీనరాశి లోపలికి శని అడుగు పెట్టగానే, ఎందుకోసం అంటే అది గురుగ్రహ క్షేత్రం. గురుగ్రహ క్షేత్రములో శని ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడు బంగారము సామాన్యులకు దొరకదు.
అండ్ పాడి నశిస్తుంది, పంట నశిస్తుంది. అది కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ యొక్క చేపలకు ఏవైతే రాస్ బిజినెస్ చేస్తారో రొయ్యలు, వాళ్ళు విపరీతంగా నష్టపోతారు. మూకుమ్మడిగా చేపలు చనిపోతాయి. అలాంటి విచిత్రాలు మనం చూడొచ్చు. సముద్రం దగ్గరనే ఎక్కడో మొత్తం ఒకటేసారి చేపలని చనిపోయి కొట్టుకురావడము, ఇలాంటివి కొన్ని మనం విచిత్రాలు చూడొచ్చు, జరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మన కర్మభూమి భారతదేశంలో ఎన్ని రోజుల వరకైతే ఏదైతే కనుక ఏది ఆశించకుండా నిస్వార్థంగా భారతదేశంలో ఎన్ని రోజులు అన్నదానం జరుగుతుందో, ఎన్ని రోజులు ఈ దేవాలయాల్లో మంచి పూజలు జరుగుతాయి, యజ్ఞయాగాదులు జరుగుతాయి, అప్పటి వరకు భారతదేశం పైన పెద్ద పెద్ద గ్రహస్థితులు ఏ ప్రభావాలు మనకి చూపించు. కానీ విదేశాల్లో మాత్రం చాలా భయంకరమైన ఇవి ఉంటాయి. అండ్ రాజకీయ సంక్షోభాలు వస్తాయి. యూరోప్లో రాజకీయ సంక్షోభం వస్తుంది. అలాగే ఈ షష్టగ్రహ కూటమి అదే భయం వస్తుంది, ఏం జరుగుతుందా అని చెప్పి. వీళ్ళు కొట్లాడుకుంటూనే ఉన్నారు, ఇది నాటో వీటో అంటున్నారు, ఏం జరుగుతుంది ఎవరికైనా తిక్కలేసి టక్కన ఒక అణుబాంబు వేస్తే ఏంది అని అదొకటే డౌట్ వస్తుంది. ఏం జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. బికాస్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ టైం, ఇది ఓకే టువర్డ్స్ గుడ్కే ఇది ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఒక గుడ్ జరగాలంటే ఒక బ్యాడ్ జరుగుతుంది, అది జరిగితే తప్ప గుడ్ జరగదు. ఇప్పుడు ఉదాహరణకి జపాన్లో కనుక చూస్తే హిరోషిమా నాగసాకిలో ఆ అణుబాంబు కనుక పడి ఉండకపోతే జపాన్ ఇప్పటికీ గొప్ప కంట్రీ అయ్యేది కాదేమో. అది పడ్డాక వాళ్ళు ఇంకా తేరుకోవాలి, ఇంకా మనం సిస్టమేటిక్ అవ్వాలని వాళ్ళు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నారు. దట్స్ వై ద బీయింగ్ ఇన్ సెకండ్ పొజిషన్. వాళ్ళు ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వచ్చారనుకుంటా. సో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అట్లా ఏదో ఒకటి జరుగుతుంది, జరిగి ప్రజల్లో ఇది రావాలి. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పారు, ఈ మధ్యన నేను పార్లమెంట్లో ఉన్నాను, మేము రోడ్లు బాగా విస్తీర్ణం చేస్తున్నాము, 2024 వరకు డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తాము, అప్పుడు మరణాల సంఖ్య తగ్గుతుంది అని నేను ప్రామిస్ చేశాను. కానీ నేను నా ప్రామిస్ విత్డ్రాల్ చేసుకుంటున్నాను, నేను సభకి సారీ చెప్తున్నాను. ఎందుకోసమంటే ప్రజల్లో ఎప్పుడైతే కనుక ఇప్పటి వరకు ప్రజల్లో ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చేంత వరకు మనము ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు మనం ఈ మరణాలు అయితే ఆపలేము అని ఆయన కూడా విత్డ్రాల్ చేసుకున్నాడు. ఇప్పుడు రోడ్లు పెద్దగా అయ్యాయి, మరణాలు తగ్గుతాయి అనుకున్నాం, ఇంకా పెరిగాయి, ఆయన బాధపడేది అది. కాబట్టి పీపుల్ షుడ్ బిహేవ్ యాజ్ మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. కానీ గ్రహస్థితులు అంతే ఉన్నాయి. ఈసారి మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరణాలు ఎంత ఉన్నాయంటే 10 మంది పుడితే 9 మంది చనిపోతారు, అబ్బా, మిగిలేదు ఒక్కడే. అది సో ఈసారి మరణాలు ఎక్కువగా ఉన్నది. భారతదేశం మంచిగానే ఉంది, కానీ చైనా లాంటి దేశంలో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోవడం వల్ల ఇంకా అక్కడ కొన్ని తీవ్రమైన అక్కడ రెసెషన్ రావడం మన భారతదేశానికి మాత్రం మేలు జరుగుతుంది. అక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది, భారతదేశంలో కొత్త ప్రొడక్షన్స్ వస్తాయి. ఈ సంవత్సరం అయితే భారతదేశంలో స్టార్టప్స్కి మాత్రం సూపర్ టైం ఇది. నేను ఆ యంగ్స్టర్స్కి అందరికీ 2020 చెప్పేది ఏంటంటే, గో ఫర్ స్టార్టప్స్. ఉద్యోగాలు మానేయండి, స్టార్టప్స్కి వెళ్ళండి. ఎందుకోసం అంటే భారతదేశంలో లేబర్ కాస్ట్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి భారతదేశానికి. ఇప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్లో ఎంటర్ అవుతారో నెక్స్ట్ 5 years తర్వాత వాళ్ళు కింగ్లు అవుతారు. ఇప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్లో కానీ స్టార్టప్లోకి వెళ్ళారో 5 years తర్వాత వాళ్ళు కూడా మామూలు ఉద్యోగస్తుల కన్నా ఇంకా దారుణంగా వెళ్తారు. ఎందుకోసం అంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి దిస్ టైమ్ టు డూ ద బిజినెస్. ఇప్పుడు బిజినెస్ చేసే టైం ఇది ఉద్యోగం చేసే టైం కదా. 2025 అందరికీ చెప్తున్నాను, బిజినెస్ చేసే టైం. అందులో ఏ రాశులు అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. గురుగారు, ఈ 2025 సంవత్సరంలో ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, ఏ ధరలు పెరుగుతాయి తగ్గుతాయి, దేశ కాలమాన పరిస్థితుల గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.